పేరుకే 7000 mAh బ్యాటరీ డ్రైనింగ్ ఇష్యూ అయితే ఉంది. కెమెరాస్ కూడా అంత మంచి క్వాలిటీగా అయితే లేవు. మొబైల్ హీటింగ్ ఇష్యూ కూడా ఉంది. డాల్బీ అట్మాస్ కానీ డాల్బీ విజన్ సపోర్ట్ కానీ రెండు అయితే మనకి ప్రొవైడ్ చేయట్లేదు. 6500 నిట్స్ బ్రైట్నెస్ ఇచ్చినప్పటికీ మనకి రియల్ టైమ్ లో ఒక 2000 to 2200 నిట్స్ యూస్ చేస్తున్న ఫీల్ అయితే కలుగుతుంది. 300 వాల్యూమ్ అయితే ఇచ్చారు. 1 to 100 వరకు వాల్యూమ్ అయితే చాలా బాగుంది. 100 నుంచి 300 వరకు. హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు ది ఛానల్. రియల్మీ నుంచి రియల్మీ 15 రియల్మీ 15 ప్రో అయితే లాంచ్ అయ్యాయన్నమాట. ఇదే మనకి రియల్మీ 15 ప్రో అయితే మన దగ్గర ఉంది ప్రెసెంట్. సో నేనైతే 15 ప్రో అయితే తీసుకున్నాను. సో 15 కూడా ఉంది. వాటి రెండింటి మధ్య పెద్ద తేడా అయితే ఉండదు. మీకు ఫిజికల్ ఓవర్వ్యూలో అస్సలు చేంజ్ అయితే ఉండదు. కొన్ని చిన్న చిన్న స్పెసిఫికేషన్స్ అయితే ఉన్నాయి చేంజ్. అవన్నీ ఏంటున్నాయి ఏంటి అనేది ఎవ్రీథింగ్ అయితే నేను ఇవాళ వీడియోలో అయితే డిస్కస్ చేస్తాను. ఈ మొబైల్ని మీరు ఆ బడ్జెట్ సెగ్మెంట్ దగ్గర కొనొచ్చా లేదా అనేది కూడా నేను క్లియర్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎండింగ్ వరకు చూడండి. ఆల్మోస్ట్ మొబైల్ వచ్చి నియర్ బై 20 days పైన అయితే అయిపోతుంది. సో నేను వాడుతూ ఉన్నాను కాబట్టి ఇన్ని రోజుల నుంచి నా ఎక్స్పీరియన్స్ అంతా మీతో అయితే షేర్ చేసుకుంటాను. సో కంప్లీట్గా వీడియో చూసిన తర్వాత మీరే ఈ మొబైల్ని కొనొచ్చా లేదా అనేది డిసైడ్ అయితే అవ్వచ్చు. ఇది నా రియల్ టైం ఎక్స్పీరియన్స్. ఇది నేను కొనుక్కొని చేస్తున్నా కాబట్టి ఎవరికి భయపడి ఏదో చెప్పాల్సిన అవసరం అయితే ఉండదు. ఉన్నది ఉన్నట్టుగా బద్దలు కొట్టి అయితే చెప్పేస్తాను. ఇది మనకి ప్రెసెంట్ ఫ్లిప్కార్ట్లో సేల్కి అయితే అవైలబుల్ ఉంది. ప్రెసెంట్ ప్రైస్ వచ్చేటప్పటికి 33,990 రూపాయలు అయితే ఉంది. అండ్ మీరు కనుక కార్డ్ ఆఫర్ యూజ్ చేస్తే 28,500 రూపాయలకి అయితే ఇది మనకి ప్రెసెంట్ అయితే అవైలబుల్ అయితే ఉంది. అండ్ ప్రైస్ అనేది మీకు కొంచెం ఫ్లక్చువేట్ అయితే అవుతూ ఉండొచ్చు. ఇది నేను చూసే సమయానికి ఉన్నటువంటి ప్రైస్. అదే మీరు 15 కనుక తీసుకున్నట్లయితే మీకు 25,999 రూపాయలు అయితే ఉంది. మీరు కార్డ్ ఆఫర్ యూజ్ చేస్తే 22,100 రూపాయలకి అయితే వస్తుంది. ఇక మనం ఏమాత్రం ఆలస్యం చేయకుండా బాక్స్ లో ఏం కంటెంట్ వస్తుందో ఒక్కసారి అన్బాక్స్ చేసి అయితే చూసేద్దాం. బాక్స్ లో వచ్చేసి మనకి మొబైల్ అయితే ప్రొవైడ్ చేశారు. అలాగే కేస్ అయితే ప్రొవైడ్ చేశారు. USB Type-C కి సంబంధించినటువంటి కేబుల్ అయితే ప్రొవైడ్ చేశారు. అలాగే మనకి అడాప్టర్ అయితే ఇచ్చారు. ఇది మనకి 80 వాట్స్ సూపర్ ఫాస్ట్ ఛార్జింగ్ అయితే సపోర్ట్ చేస్తూ ఉంటుంది. అలాగే మనకి సిమ్ ఇజెక్టర్ టూల్ అయితే ఇచ్చారు. అలాగే మాన్యువల్ కూడా మనకి దీంట్లో అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. ఇది మనకి బాక్స్ లో వచ్చిన కంటెంట్ అయితే. సో ఇది మనకి మొబైల్ అయితే చూడడానికి మీకు ఈ విధంగా అయితే కనిపిస్తూ ఉంటుంది. దీంట్లో మొత్తం మనకు ఒక 3 కలర్స్ అయితే కనిపిస్తూ ఉన్నాయి. నా దగ్గర ఉంది సిల్వర్ కలర్, అలాగే మీకు పర్పుల్, గ్రీన్ కలర్ కూడా మీకు అవైలబుల్ అయితే ఉన్నాయి. కొంచెం చూడడానికి మనకి ఏదైతే మార్బుల్ ఉందో సో మార్బుల్ ఫినిషింగ్ అయితే మనకి దీంట్లో అయితే కనిపిస్తూ ఉంటుంది. దీని డిస్ప్లే కనుక చూసుకున్నట్లయితే 6.8 ఇంచెస్ 1.5K 4D కర్వ్ ఆండ్రాయిడ్ డిస్ప్లే అయితే మనకి దీంట్లో అయితే ప్రొవైడ్ చేస్తూ ఉన్నారు. 94% మనకి స్క్రీన్ టు బాడీ రేషియో అయితే ఉంటుంది. 6500 నిట్స్ బ్రైట్నెస్ తో వస్తుంది. 10 బిట్ సపోర్ట్ అయితే ఉంటుంది. 144 Hz రిఫ్రెష్ రేట్ అయితే ఉంటుంది. ఆప్టికల్ ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ స్కానర్ తో అయితే వస్తుంది. ఇక స్క్రీన్ ప్రొటెక్షన్ గురించి మాట్లాడుకున్నట్లయితే ఫ్రంట్ వచ్చేటప్పటికి మనకి కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 7i తో ప్రొటెక్ట్ చేశారు. బ్యాక్ సైడ్ వచ్చేసి మనకి ప్లాస్టిక్ బాడీ అయితే కనిపిస్తూ ఉంటుంది. ఫిజికల్ ఓవర్వ్యూ కనుక చూసుకున్నట్లయితే బాటమ్ లో మనకి సిమ్ ట్రే అయితే ఉంటుంది. అలాగే మైక్రోఫోన్ ఉంటుంది. USB Type-C ఛార్జింగ్ పోర్ట్ అయితే ఉంటుంది. స్పీకర్స్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. టాప్ లో కానీ బాటమ్ లో కానీ మనకి స్పీకర్స్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. దీంట్లో మనకి IR రిమోట్ అయితే వస్తూ ఉంటుంది. అలాగే మనకు సైడ్ కనుక చూసుకున్నట్లయితే లాక్ బటన్, అలాగే వాల్యూమ్ అప్ అండ్ డౌన్ బటన్స్ అయితే మనకి దీంట్లో అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ బ్యాక్ సైడ్ ఏదైతే మనం కెమెరాస్ చూసుకున్నట్లయితే అన్ని కెమెరాస్ కూడా మనకి ఫ్రంట్ టు బ్యాక్ అన్ని కూడా మనకి 50 MP కెమెరా అయితే రావడం జరుగుతుంది. అండ్ అన్ని కూడా మనకి 4K 60 FPS అయితే సపోర్ట్ చేస్తున్నాయి. అండ్ ప్రీవియస్ జనరేషన్ లో ఉన్నటువంటి 8 MP వైడ్ యాంగిల్ కెమెరా ఉందో అది కూడా మనకి ఇప్పుడు 50 MP తోనే వస్తుంది. అల్ట్రా వైడ్ యాంగిల్ 50 MP కెమెరా ఉందో ఇది వచ్చేటప్పటికి మనకి IMX896 సెన్సార్ తో వస్తుంది. ఇది సోనీ సెన్సార్ అండ్ f2.0 అయితే సపోర్ట్ చేస్తుంది. అండ్ ఏదైతే మనకి వైడ్ యాంగిల్ కెమెరా ఉందో ఇది వచ్చేటప్పటికి మనకి 50 MP అయితే ఉంటుంది. f1.8 కి అయితే సపోర్ట్ చేస్తూ ఉంటుంది. ఫ్రంట్ ఇచ్చిన సెల్ఫీ కెమెరా ఏదైతే ఉందో ఇది కూడా మనకి 50 MP అయితే ఉంటుంది. f2.4 కి అయితే సపోర్ట్ చేస్తూ ఉంటుంది. ఇక దీని OS గురించి మాట్లాడుకున్నట్లయితే ఇది కలర్ OS 15 తో వస్తుంది. ఆండ్రాయిడ్ 15 మీద అయితే వస్తుంది. రియల్మీ UI 6.0 మీద అయితే రన్ అవుతుంది. ఇక బ్లూటూత్ 5.4 తో అలాగే వైఫై 6 తో UFS 3.1 తో అయితే ఇది మనకి రావడం జరుగుతూ ఉంటుంది. ఇక మెయిన్ దీని ప్రాసెసర్ గురించి మాట్లాడుకున్నట్లయితే దీని ప్రాసెసర్ వచ్చేటప్పటికి మనకి స్నాప్డ్రాగన్ 7 Gen 4 తో అయితే వస్తుంది. సో ఇండియాలో మొట్టమొదటి Gen 4 ప్రాసెసర్ ఇదే అని చెప్పుకోవచ్చు. అండ్ ఇప్పుడు నా దగ్గర ఉంది వచ్చేటప్పటికి 8GB 128GB కి సంబంధించిన వేరియంట్ అనమాట. డైలీ లైఫ్ లో నేను యూజ్ చేసినప్పుడు ఎక్కడ కూడా నాకు ఎలాంటి ప్రాబ్లం అయితే అనిపించలేదు. సో మెమరీలో బాగానే ఉంచుకోగలుగుతుంది. ఎక్సెప్ట్ మనకి గేమింగ్ అయితే కొన్నిసార్లు ఉంచుకుంటుంది అండ్ కొన్నిసార్లు రిమూవ్ చేస్తుంది. కానీ రిమైనింగ్ అన్ని ట్యాబ్స్ కూడా మనకి క్లియర్ గా అయితే మెమరీలో ఉంచుకోగలుగుతుంది. స్క్రీన్ బ్రైట్నెస్ విషయానికి వస్తే 6500 నిట్స్ స్క్రీన్ పీక్ బ్రైట్నెస్ అయితే ఇచ్చారు. కాకపోతే రియల్ టైమ్ లో మనం వాడుతున్నప్పుడు మనకి ఒక 2000 నుంచి 2200 నిట్స్ వరకు వాడుతున్న ఫీల్ అయితే ఉంటుంది. 6500 నిట్స్ ఉన్న ఫీల్ అయితే మనకి రియల్ టైమ్ లో ఉండదు. సెక్యూరిటీ విషయానికి వస్తే ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్ అయితే ప్రొవైడ్ చేశారు. అలాగే ఫేస్ అన్లాక్ రెండు కూడా ప్రొవైడ్ చేశారు. కాకపోతే ఏదైతే మనకి ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ ఉందో ఇది వచ్చేటప్పటికి కొంచెం బాటమ్ సైడ్ ఉంటుంది. కొంచెం అప్ సైడ్ ఇచ్చి ఉంటే బాగుండేది. కొంచెం మనం పాకెట్లో నుంచి తీసి వెంటనే ఫింగర్ పెట్టగానే మనకి కొంచెం ప్లేస్మెంట్ అయితే మిస్ అవుతున్న ఫీల్ అయితే ఉంటుందన్నమాట. అండ్ రెండు కూడా యాక్యురసీ విషయంలో మాత్రం చాలా బాగా అయితే ఉన్నాయి. వీడియోస్ లో వచ్చేటప్పటికి మనకి HDR సపోర్ట్ అయితే ప్రొవైడ్ చేస్తూ ఉన్నారు. అండ్ మీకు కలర్స్ కూడా చాలా పంచిగా అయితే కనిపిస్తూ ఉన్నాయి. బ్యాటరీ వచ్చేసి 7000 mAh బ్యాటరీ అయితే ప్రొవైడ్ చేశారు. 80 వాట్స్ అల్ట్రా ఫాస్ట్ ఛార్జింగ్ అయితే సపోర్ట్ చేస్తుంది. మీరు కనుక ఛార్జింగ్ స్పీడ్ విషయానికి వస్తే ఛార్జింగ్ వచ్చేటప్పటికి మనకి 50% 30 minutes
అయితే కంప్లీట్ అవుతుంది. మీకు 100% కంప్లీట్ అవ్వడానికి 1 అవర్ 5 మినిట్స్ నుంచి 1 అవర్ 10 మినిట్స్ వరకు టైమింగ్ అయితే తీసుకుంటుంది. అండ్ వీళ్ళు చెప్తున్నది మాత్రం మనకి 1 అవర్ చెప్తున్నారు. 1 అవర్ 10 మినిట్స్ వరకు అయితే నేను నోటీస్ చేశాను. అండ్ దీని వెయిట్ గురించి మాట్లాడుకున్నట్లయితే ఇది వచ్చేటప్పుడు మనకి 187 గ్రామ్స్ అయితే ఉంటుంది. 7.69 mm థిక్నెస్ తో అయితే రావడం జరుగుతుంటుంది. ఇది మనకి 9 5G బ్యాండ్స్ కి అయితే సపోర్ట్ చేస్తుంది. మేజర్ గా ఉన్నటువంటి అన్ని 5G బ్యాండ్స్ అయితే దీంట్లో సపోర్ట్ అయితే ఉంది. మీరు అమెజాన్ ప్రైమ్ లో కానీ నెట్ఫ్లిక్స్ లో కానీ హెచ్డీ లో అయితే వాచ్ చేయొచ్చు. అలాగే మీరు నెట్ఫ్లిక్స్ లో HDR లో కూడా వాచ్ చేయొచ్చు. సో విచ్ ఇస్ గుడ్ థింగ్ అనేది చెప్పుకోవచ్చు. ఇక ఆడియో విషయానికి వస్తే మనకి ఓ రియాలిటీ ఆడియో ఉంది, హైరేస్ సపోర్ట్ అయితే ఉంది. అలాగే మనకి హోలో ఆడియో సపోర్ట్ కూడా మనకి దీంట్లో అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. ఇక నేను యాంటిట్యూడ్ స్కోర్ కూడా దీంట్లో రన్ చేసి చూసాను. 1 మిలియన్ ప్లస్ నాకు యాంటిట్యూడ్ స్కోర్ అయితే వచ్చింది. ఇక గేమింగ్ విషయానికి వస్తే మీకు కాల్ ఆఫ్ డ్యూటీ కానీ BGMI కానీ 90 FPS లో హ్యాండిల్ చేస్తుంది. మీరు ఒక మిడ్ రేంజ్ గేమర్ అయితే మాత్రం మీకు ఇది పర్ఫెక్ట్ సరిపోతుంది. కానీ మరి మీరు హెవీ గేమర్ అయితే మాత్రం దీన్ని ఖచ్చితంగా మీరు రికమెండ్ అయితే చేయను నేను. ఎందుకంటే ఇది గేమింగ్ ఫోన్ అయితే కాదు. మీకు 90 FPS లో బాగానే హ్యాండిల్ చేయగలుగుతుంది. ఆఫ్టర్ మీకు ఒక 1 అవర్ తర్వాత మీరు మొబైల్ కనుక పట్టుకొని చూస్తే మీరు ఆ హీట్ అయితే మీరు ఫీల్ అవుతారనమాట. మీకు కొంచెం హీట్ అయితే చాలా క్లియర్గా అయితే తెలుస్తుంది. అండ్ మీకు ఈ రియల్మీకి సంబంధించినటువంటి GT మోడ్ అయితే అవైలబుల్ ఉంటుంది. ఈ గేమ్ మోడ్ అనేది దీంట్లో మీకు లాట్ ఆఫ్ ఫీచర్స్ అయితే ఉంటాయి. సో మీకు సౌండ్స్ కానీ ఎనిమీస్ వస్తున్నప్పుడు చెప్పడం కానీ ఎవ్రీథింగ్ అయితే ఉంటుంది. మీకు బైపాస్ ఛార్జింగ్ కానీ అలాగే మీకు వాయిస్ చేంజర్ కానీ సో చాలా ఆప్షన్స్ అయితే ఉంటాయి. సో అవన్నీ చెప్తే మనకి లెంత్ అనేది చాలా ఎక్కువైపోతుంది. ఒకసారి మీరు దాంట్లో మోడ్లో అయితే చెక్ చేయొచ్చు. సో లాట్ ఆఫ్ ఫీచర్స్ అయితే మనకి దాంట్లో అయితే కనిపిస్తూ ఉంటాయి. కాకపోతే మీకు ఎక్కువ టైం మీరు గేమింగ్ ఆడుతున్నప్పుడు మాత్రం ఖచ్చితంగా మీరు హీటింగ్ ఇష్యూ అయితే నోటీస్ చేస్తారు. అండ్ ఇది మనకి హెవీ గేమర్స్ కోసం కాదు, వెరీ మిడ్ రేంజ్లో ఉన్నటువంటి గేమర్స్ కోసం మాత్రమే. కాకపోతే 90 FPS లో ఇది మనకి గేమింగ్ అయితే హ్యాండిల్ చేయగలుగుతుంది. ఇక దీని అప్డేట్స్ విషయానికి వస్తే మనకి 3 years ఆండ్రాయిడ్ అప్డేట్స్ ఇస్తామని చెప్తున్నారు. అలాగే 4 years సెక్యూరిటీ అప్డేట్స్ అయితే మనకి ప్రొవైడ్ చేస్తామని చెప్తూ ఉన్నారు. ఇక కింగ్ ఆఫ్ ద షో మనం కెమెరాస్ గురించి అయితే మాట్లాడుకోవాలి. సో కెమెరాస్ గురించి మాట్లాడుకున్నట్లయితే అన్ని కెమెరాస్ కూడా మనకి 50 MP కెమెరాస్ అయితే ప్రొవైడ్ చేస్తారు. ఇంక్లూడింగ్ అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా కూడా మనకి 50 MP అయితే ప్రొవైడ్ చేస్తారు. అన్ని కూడా 4K 60 FPS అయితే సపోర్ట్ చేస్తున్నాయి. ఇంకా చెప్పాలంటే మనకి 4K 30 FPS లో HDR వీడియోస్ కూడా మనం రికార్డ్ అయితే చేసుకోవచ్చు. విచ్ ఇస్ గుడ్ థింగ్ అనేది చెప్పుకోవచ్చు. అండ్ అంతేకాదు ఏదైతే మనకి కెమెరా దగ్గర మనం డ్యూయల్ ఫ్లాషెస్ అయితే చూస్తాం. దీన్ని వీళ్ళు AI మ్యాజిక్ గ్లో అని అయితే అంటున్నారు. సో ఇది ఎక్కడ మీకు ఉపయోగపడుతుంది అంటే మీరు ఏదైనా వేరే లైటింగ్ కండిషన్ లో ఉన్నారు, లేదంటే తక్కువ లైటింగ్ కండిషన్ లో ఉన్నారు, చీకట్లో ఉన్నారు, నార్మల్ కండిషన్ వరకు తీసుకొచ్చుకొని కూడా మీరు ఫొటోస్ కావాలంటే తీసుకోవచ్చు. సో అదొకటి అయితే ఉంది. అండ్ మీకు ఇక్కడ రింగ్ అయితే ఉంది కదా, ఈ రింగ్ లోపల ఒక లైట్ కూడా ఉంది. సో ఈ లైట్ ని కూడా మీరు అడ్జస్ట్ అయితే చేసుకోవచ్చు. మీరు ఆల్వేస్ ఆన్ కావాలంటే పెట్టుకోవచ్చు. ఇది మీకు కనిపించదు, చాలా చిన్నగా అయితే ఉంటుంది అనమాట. వైట్ కలర్ మనకి LED స్ట్రిప్ లా ఉంటుంది. మనకి ఏదైతే వెహికల్స్ లో DRL లైట్ ఉంటుంది కదా అట్లా ఉంటుంది అనమాట చూడడానికి. అండ్ మీరు దీన్ని చాలా వాటికి సెట్ చేసుకోవచ్చు. లైక్ నోటిఫికేషన్స్ కానీ, గేమ్ ఆడుతున్నప్పుడు కానీ, మ్యూజిక్ కానీ. సో ఇట్లా మీకు చాలా ఆప్షన్స్ అయితే ఉన్నాయి. వాటన్నిటికీ మీరు దీన్ని అలర్ట్ గా అయితే సెట్ చేసుకోవచ్చు అనమాట. మీకు నోటిఫికేషన్ వచ్చినప్పుడు వెలుగుతూ ఉండడం, కాల్ వచ్చినప్పుడు వెలుగుతూ ఉండడం, ఇట్లా అయితే మీకు కనిపిస్తూ ఉంటుంది. ఇక ఇది మనకి IP69 వాటర్ అండ్ డస్ట్ రెసిస్టెంట్ తో వస్తుంది. మీకు అండర్ వాటర్ మోడ్ కూడా ఉంటుంది. మీరు అండర్ వాటర్ మోడ్ యూజ్ చేసుకొని అండర్ వాటర్ లో ఫోటోస్ కూడా అయితే తీసుకోవచ్చు. ఇక్కడ నేను మీకు కొన్ని ఆడియో వీడియో శాంపిల్స్ అయితే చూపిస్తాను. మీకు నైట్ టైంలో చూపిస్తాను, అలాగే డే కండిషన్ లో కూడా చూపిస్తాను. రెండు అయితే ఒకసారి జడ్జ్ చేయండి మీకు ఎలా అనిపించిందో. సో తర్వాత నాకు ఎలా అనిపించింది ఏంటి అనేది నేను ఎవ్రీథింగ్ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కెమెరా వైడ్ యాంగిల్ రేంజ్ లో మీరు వీడియో చూస్తున్నారు. 4K 60 FPS లో మీకు వీడియో అయితే రికార్డ్ అవుతుంది. మీరు కనుక వైడ్ యాంగిల్ వీడియోస్ రికార్డ్ చేయాలంటే మీకు ఈ విధంగా అయితే కనిపిస్తూ ఉంటుంది. సో ఎంతవరకు తీసుకుంటుంది ఏంటి అనేది మీకు వైడ్ మొత్తం మీరు ఇక్కడైతే చూడొచ్చు. మీకు ఆడియో కూడా ఇంటర్నల్ మైక్రోఫోన్ నుంచి వస్తుంది. అండ్ నేను మూవ్ అవుతున్నప్పుడు మీకు స్టెబిలైజేషన్ ఎలా ఉందో కూడా మీరు ఇక్కడైతే జడ్జ్ చేయొచ్చు. అలాగే ఇప్పుడు మీరు చూస్తున్నప్పటికీ 4K 60 FPS 1x లో నుంచి వీడియో అయితే మీకు రికార్డ్ అవుతుంది. సో నేను ఇప్పుడు మూవ్ అవుతున్నప్పుడు మీకు స్టెబిలైజేషన్ కూడా మీకు ఎలా ఉందో మీరు ఇక్కడైతే జడ్జ్ చేయొచ్చు. అలాగే మీకు లైటింగ్ కండిషన్ కూడా నేను మూవ్ అవుతూ ఉన్నప్పుడు ఈ లైటింగ్ కండిషన్ మీకు ఎలా తీసుకుంటుంది ఏంటి అనేది మీరు ఇక్కడైతే జడ్జ్ చేయొచ్చు. అలాగే మీకు ఆడియో కూడా ఇంటర్నల్ మైక్రోఫోన్ నుంచి అయితే వస్తుంది. ఆల్మోస్ట్ నాకు కెమెరా నుంచి డిస్టెన్స్ వచ్చేసి ఒక 4 to 5 feet అయితే ఉంది. 2x బ్యాక్ కెమెరా 4K 60 FPS లో రికార్డ్ అవుతుంది. సో నేను ఇప్పుడు మూవ్ అవుతున్నాను. మీకు లైటింగ్ కండిషన్ ఎలా అడ్జస్ట్ చేస్తుందో మీరు ఇక్కడైతే చూడొచ్చు. అలాగే మీకు ఆడియో కూడా ఇంటర్నల్ మైక్రోఫోన్ నుంచి వస్తుంది. అండ్ నేను మూవ్ అవుతున్నప్పుడు మీకు స్టెబిలైజేషన్ ఎలా తీసుకుంటుందో మీరు చూడొచ్చు. సో నేను బాగానే మూవ్ అవుతున్నాను. ఆల్మోస్ట్ నాకు కెమెరా నుంచి డిస్టెన్స్ వచ్చేటప్పటికి ఒక 8 to 9 feet అయితే ఉంది. కెమెరా 1080p 60 FPS వైడ్ యాంగిల్ అయితే రికార్డ్ అవుతుంది. ఇప్పుడు నేను మూవ్ అవుతున్నాను. సో మూవ్ అవుతున్నప్పుడు మీకు స్టెబిలైజేషన్ అయితే మీరు చూడొచ్చు. అలాగే ఆడియో కూడా మీకు ఇంటర్నల్ మైక్రోఫోన్ నుంచి వస్తుంది. సో మీకు ఎంత వైడర్గా తీసుకుంటుంది ఏంటి మీరు ఇక్కడైతే చెక్ చేయండి. 0.6 లో మీకు అయితే రికార్డ్ అవుతుంది. బ్యాక్ కెమెరా 1080p 60 FPS లో మీకు 1x అయితే వీడియో రికార్డ్ అవుతుంది. మీకు ఆడియో కూడా ఇంటర్నల్ మైక్రోఫోన్ నుంచి వస్తుంది. నాకు డిస్టెన్స్ వచ్చేటప్పటికి కెమెరా నుంచి ఒక 4 to 5 feet అయితే ఉంది. మీకు ఆడియో కూడా
కెమెరా మీకు హెచ్డిఆర్ లో రికార్డ్ అవుతుంది, 4K 30 FPS లో రికార్డ్ అవుతుంది. అండ్ నేను 1x నుంచి 2x కూడా షిఫ్ట్ అవుతాను. సో ఇప్పుడు మీకు ఎంత వరకు షిఫ్ట్ అవుతుంది ఏంటి అనేది మీరు ఇక్కడైతే జడ్జ్ చేయొచ్చు. అంటే మీకు ఎంత యాంగిల్ వరకు తీసుకుంటుంది, ఎంత కెమెరా వైడర్ గా తీసుకుంటుంది, సో ఎవ్రీథింగ్ అయితే మీరు ఇక్కడ జడ్జ్ చేయొచ్చు. సో కెమెరా వచ్చేటప్పటికి నాకు ఆల్మోస్ట్ ఒక 7 to 8 feet డిస్టెన్స్ లో ఉంది. ఆడియో కూడా మీకు ఇంటర్నల్ మైక్రోఫోన్ నుంచి అయితే వస్తుంది. సో హెచ్డిఆర్ సపోర్ట్ అయితే మనకి 4K 30 FPS మాత్రమే దీంట్లో అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. హాయ్ గైస్, మీరు ఇప్పుడు చూస్తున్న వీడియో వచ్చేటప్పటికి బ్యాక్ కెమెరా మెయిన్ కెమెరా నుంచి అయితే రికార్డ్ అవుతుంది. మీకు 4K 60 FPS లో అయితే రికార్డ్ అవుతుంది. సో నైట్ కండిషన్ లో మీరైతే ఇక్కడ జడ్జ్ చేయొచ్చు. మీకు ఆడియో కూడా ఇంటర్నల్ మైక్రోఫోన్ నుంచి అయితే వస్తుంది. సో నేను ఇప్పుడు మూవ్ అవుతున్నాను. సో మూవ్ అయినప్పుడు మీకు ఇక్కడ స్టెబిలైజేషన్ కూడా మీరు జడ్జ్ చేయొచ్చు. అలాగే నేను అటు ఇటు రొటేట్ అవుతున్నాను. మీకు ఇక్కడ లైటింగ్ కండిషన్ కూడా ఏ విధంగా అడ్జస్ట్ చేస్తుందో మీరు ఇక్కడైతే జడ్జ్ చేయొచ్చు. జస్ట్ కేవలం నేను ఒకే ఒక ల్యాంప్ కింద మాత్రమే ఉన్నాను. లైటింగ్ కండిషన్ అయితే మీకు మరీ ఎక్కువ అయితే లేదు. సో ఒకే ఒక లైటింగ్ కండిషన్ మీద మాత్రమే నేను ఇక్కడైతే రికార్డ్ చేస్తున్నాను. ఇవే ఫోటోస్ కూడా నేను మీకైతే అప్లోడ్ చేస్తాను. నైట్ కండిషన్ మీకు ఎలా పర్ఫార్మ్ చేస్తుందో మీరు ఇక్కడైతే జడ్జ్ చేయండి. బ్యాక్ కెమెరా శాంపుల్ 1080p 60 FPS లో రికార్డ్ అవుతుంది. సో నైట్ కండిషన్లో మీరు కనుక వీడియోస్ రికార్డ్ చేస్తే ఈ విధంగా అయితే ఉంటుంది. సో మీకు ఆడియో కూడా ఇంటర్నల్ మైక్రోఫోన్ నుంచి అయితే వస్తుంది. నేను అటు ఇటు మూవ్ అవుతున్నాను. మీకు లైటింగ్ కండిషన్ ఎలా ఉందో మీరు ఇక్కడైతే జడ్జ్ చేయొచ్చు. అలాగే నేను సింగిల్ ల్యాంప్ కింద మాత్రమే వీడియోని అయితే రికార్డ్ చేస్తూ ఉన్నాను. సో మీరు కనుక నైట్ టైం ఒకవేళ వీడియోస్ తీయాలనుకుంటే మీకు ఈ విధంగా అయితే పర్ఫార్మ్ చేస్తూ ఉంటుంది. కెమెరా 1080p 60 FPS లో అయితే రికార్డ్ అవుతుంది. సో నైట్ టైం అయితే నేను రికార్డ్ చేస్తున్నాను. మీకు ఆడియో కూడా ఇంటర్నల్ మైక్రోఫోన్ నుంచి వస్తుంది. సో నేను ఇప్పుడు మూవ్ అవుతున్నాను. సో మూవ్ అవుతున్నప్పుడు మీరు ఇక్కడ స్టెబిలైజేషన్ కూడా మీరు ఇక్కడైతే జడ్జ్ చేయొచ్చు. అలాగే నేను అటు ఇటు రొటేట్ అయితే అవుతున్నాను. సో మీకు ఇక్కడ లైటింగ్ కండిషన్ కూడా ఎలా ఉందో మీరు ఇక్కడైతే జడ్జ్ చేయొచ్చు. కంప్లీట్గా మనకి చాలా వెరీ లో లైటింగ్ కండిషన్ అయితే ఉంది. మీరు బ్యాక్ సైడ్ అయితే చూసుకోవచ్చు. అండ్ నా పక్కన కూడా మాకు రోడ్ అయితే ఉందన్నమాట. సో ఈ రోడ్డు దగ్గర నేను రికార్డ్ చేసినప్పుడు మీకు ఆడియో ఎలాంటి తీసుకుంటుంది ఏంటి అనేది మీరు ఇక్కడైతే జడ్జ్ అయితే చేయొచ్చు. సో గైస్ చూసారు కదా గైస్, ఫస్ట్ మనం వీడియో గురించి మాట్లాడుకుందాం. సో వీడియో కనుక చూసుకున్నట్లయితే అన్ని 4K 60 FPS లో సపోర్ట్ చేస్తున్నాయి. హెచ్డిఆర్ ఒకటే మనకి 30 FPS లో సపోర్ట్ చేస్తుంది. అంతవరకు బాగానే ఉంది. బట్ క్వాలిటీ విషయంలో కనుక చూసుకున్నట్లయితే మీకు అంత మంచి క్వాలిటీ అయితే లేదు. ఈవెన్ మీకు స్టెబిలైజేషన్ కూడా అంత మంచిగా అయితే ప్రాపర్గా అనిపించట్లేదు. మీకు మూవ్ అవుతున్నప్పుడు ఏదైతే లైటింగ్ కండిషన్ ఉందో లైటింగ్ కండిషన్ కూడా అంత మంచిగా అయితే నాకు అనిపించలేదు. అండ్ మీరు ఇంతవరకు ఏదైతే చూసారో మీకు ఆడియో కూడా ఇంటర్నల్ మైక్రోఫోన్ నుంచే వచ్చింది. సో ఆడియోలో అయితే నాకు ఎలాంటి ఇబ్బంది ఏం లేదు. కానీ వీడియో క్వాలిటీ విషయంలో మాత్రం ఖచ్చితంగా నాకు అంత మంచిగా అయితే అనిపించలేదు. ఈ ప్రైస్ దగ్గర బెటర్ మీకు ఇంకా మంచి మొబైల్స్ అయితే ఉన్నాయి. మీరు వాటిని అయితే చూస్ చేసుకోవచ్చు. ఇక పోర్ట్రేట్ షాట్స్ విషయానికి వస్తే పోర్ట్రేట్ లో మనం కనుక 2x లో కనుక తీసుకున్నట్టయితే మీకు బెటర్ షాట్స్ అయితే ఉన్నాయి. ఇంకా మిగతా ఎక్కడ కూడా మీకు అంత మంచి షాట్స్ అయితే అనిపించట్లేదు. ఓన్లీ 2x లో మాత్రం మీకు చాలా మంచిగా అయితే క్యాప్చర్ చేస్తుంది. లైటింగ్ కండిషన్ కానీ ఎడ్జ్ డిటెక్షన్ కానీ ఎవ్రీథింగ్ కూడా మీకు చాలా బాగా అయితే ఉంది. షార్ప్నెస్ కూడా చాలా బాగుంది. ఇంకొన్ని సమయాల్లో మాత్రం మనల్ని కొంచెం స్మూత్ చేస్తూ ఉంది. కొంచెం ఏదైతే మనకి డెవిల్ లేయర్ ఉందో ఆ డెవిల్ లేయర్ యాడ్ చేస్తున్న ఫీలింగ్ అయితే కనిపిస్తూ ఉందన్నమాట. సో రిమైనింగ్ అంతా కూడా నాకు బాగానే అనిపిస్తుంది ఫొటోస్ విషయంలో. అండ్ వీడియోస్ విషయంలో మాత్రం నేను అంత మంచి సాటిస్ఫై అయితే అవ్వలేదన్నమాట. ఈ బడ్జెట్ ఆఫ్ సెగ్మెంట్లో అయితే నేను సాటిస్ఫై అవ్వలేదు. అదే కనుక మీరు దీన్ని 24,000 25,000 లేదా రేపు సేల్లో మనకి 25,500 వరకు అంటే 25,500 రూపాయల వరకు వస్తే మీరు పర్చేస్ చేయండి. కానీ అంతేగాని మీరు ఒకవేళ 29,000 30,000 ఇప్పుడు ఉన్నటువంటి 33,000 అలాంటి ప్రైస్ దగ్గర మాత్రం దీన్ని ఖచ్చితంగా అయితే మీరు కన్సిడర్ అయితే అస్సలు చేయొద్దు. మీకు ఆ బడ్జెట్ ఆఫ్ సెగ్మెంట్లో ఇంకా బెటర్ కెమెరాస్ వస్తాయి, బెటర్ ప్రాసెసర్ వస్తుంది, ఎవ్రీథింగ్ కూడా బెటర్ అయితే ఉంటాయి. దీన్ని మాత్రం ఈ బడ్జెట్ ఆఫ్ సెగ్మెంట్లో మీరు కన్సిడర్ చేయాల్సిన అవసరం అస్సలు లేదు. సో ఇది గైస్ ఈ వీడియోకి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ అయితే. మీకు ఈ వీడియో ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. సో నాకేమనిపించిందో అది రాగా అయితే చెప్పేశాను. సో మీకేమనిపించిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. అప్పుడే మనకి నెక్స్ట్ వీడియోకి మీ ఇన్పుట్స్ అనేవి మనకి హెల్ప్ఫుల్ అయితే అవుతాయి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సీ యు నెక్స్ట్ వీడియో. బై బై. జై హింద్.